హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి సజ్జవడలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలండి ఒక 15 నిమిషాల ముందు. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గ్లాస్ నిండా సజ్జలు తీసుకొని అవి అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఒక బౌల్లోకి ఆ పౌడర్ అనేది వేసేసుకోవాలి. అలాగే రెండోసారి కూడా సజ్జలు తీసుకుని అవి కూడా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ పౌడర్ కూడా మొత్తం ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిక్సీ జార్లోకి 2 ఆనియన్స్, 12 పచ్చిమిర్చి ఆఫ్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకున్నాను. మొత్తం కచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో తగినంత ఉప్పు వేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేయాలండి. ఎందుకంటే అది కరుగుతుంది. అది మొత్తం కరిగి ఉంటుంది కదా, అదైతే మొత్తం ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడైతే ముందుగా నానపెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా, అది మొత్తం అందులో వేసేయాలి. ఆ తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసేసుకోవాలి. మొత్తం కలిపెట్టుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నానండి. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా అనేది వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. దీనికేం ఎక్కువ ఏం పట్టవు వాటర్ అనేది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కలుపుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత నేను ముందుగా చూపించిన విధంగా చేసేసుకోండి. పిండి అనేది ఒక 10 నిమిషాలు నానపెట్టుకోవాలి. అంతలోకి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చెక్క మీద కవర్ పెట్టి ఆ కవర్ మీద వాటర్ అప్లై చేసి ముందుగా తడిపి పెట్టుకున్న ఆ ముద్దను కొద్దిగా తీసుకొని వడలాగా అప్లై చేసేయాలి. ఆ తర్వాత ముందుగా కాగిన నూనెలో ఆ వడ అనేది వేసేయాలండి. అంతే ఫ్రెండ్స్, అన్ని వడలు అలాగే వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సజ్జ వడలు రెడీ. బాయ్.